ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు, నీవు ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆయన నీ మనవిని తప్పకుండా ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఆయన నీ మనం ఆలకించి నీ కార్యం జరిగిస్తాడో అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీవు నీ మ్రొక్కుబళ్ళు చెల్లించదు అని చెప్పిన సత్యాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. పిల్లారా, ప్రార్థన అనగా ప్రభువుతో సంభాషణ. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి మామూలుగా మన తోటి వారికి, మన బంధువులకు, స్నేహితులకు, మన ఇరుగుపొరి వారికి, కుటుంబీకులకు చెప్పుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆ చెప్పుకోవటం వలన కొంత సమయం మనసులో బాధ, వేదన తీరినట్లు అనిపించినా కూడా ఆ సమస్యకు పూర్తిగా పరిష్కారం మాత్రం మనకు దొరకదు. కానీ మనకున్నటువంటి సమస్య కానివ్వండి, అది ఏదైనా కానీ ఆ ప్రాబ్లం మన ప్రభువుతో చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆయన మన మనవి అంగీకరించి ఆ మనవిని ఆలకించి ఏం చేస్తాడంటే తప్పకుండా దానికి ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. కాబట్టి ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. కాబట్టి ఎంత వేదనతో, ఎంత బాధతో, ఎంత హృదయ వేదనతో మనము ఆ మనవి ప్రభు సన్నిధిలో చేస్తున్నామని గ్రహించి మనపక్షంగా కార్యం చేయటానికి సిద్ధంగా ఉండి మన మనవును అంగీకరించి ఎమ్మటి మన ప్రార్థనకనే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మన దేవునికి ఒక చక్కని పేరుంది, ఆయనకి ప్రార్థన ఆలకించేవాడా అని పేరుంది. కీర్తన గ్రంథం 65వ కీర్తన 2వ వచనం చదువుకుంటే, ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. మన దేవుడు ఆయనకు అనేకమైన నామాలు, ఆ నామాలు ఒక నామం పేరేంటంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి సర్వ శరీరులు ఆయన యుద్ధకు వస్తారంట. ఎందుకంటే వారి యొక్క మనవలు ప్రభువు తెలియచేసుకోవడానికి వస్తాడు. 66వ కీర్తన 20వ వచనం చదివితే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా ఎదురును తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడును గాక అంటున్నాడు. అవును, మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు, కానీ ఆ ప్రార్థన అంగీకరించి మనల్ని ఆలకించి ప్రార్థనకు తగినటువంటి ప్రత్యుత్తరాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనకు ఆపద కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మన మనవని ఆయనకి చెప్పుకున్నట్లయితే ఆయన ప్రార్థన ఆలకించి తప్పకుండా నీకు నాకు ఆయన మేలు చేసే దేవుడైనాడు. అప్పుడు అందుకే అక్కడ చెప్తున్నాడు, మరి అప్పుడు నీవు ఆయనకు నీ మొక్కుబళ్ళు చెల్లించదవు అని చెప్పిన రీతిగానే మరి కీర్తన గ్రంథంలో కూడా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటాము. 50వ కీర్తన 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు. ఇక్కడ కూడా ఆపద వచ్చినప్పుడు నువ్వు నన్ను గురించి మొరపెట్టు. మనుషుల దగ్గరికి కాదు, లేకపోతే అధికారుల యొద్దకు కాదు, నా దగ్గరికి వచ్చిన దగ్గర మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు విడిపించినప్పుడు నువ్వు నన్ను మహింపరచదు అని చెప్పని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాం. అనిపించారా, మనం చాలాసార్లు మొరపెడతాము, దేవుడు మనం విడిపిస్తాడు, కానీ అంతటితో ఆగిపోతాం. కానీ ఎప్పుడు కూడా చేసిన మేలు మర్చిపోకుండా ఆ దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళా దేవుని మహింపరిచేవారిగా, కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుండగా మనం కూడా ఈ ఉదయకాల వాక్యం పిల్లరా, ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ధైర్యంగా కృపాసని వద్దకు వెళదాము. ప్రభు సన్నిధిలో మన ప్రార్థన విన్నపాలు తెలియచేసుకుందాము. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి తప్పకుండా నా ప్రార్థన ఆలకించి ఆయన మనకు మేలు చేస్తాడు. అప్పుడు మనం ఒప్పుకున్న మొక్కుబళ్ళు ప్రభువు చెల్లించి ప్రభువు చిత్తానుసారంగా ప్రభు కృప ముందుకు సాగిపోదాము. ప్రార్థన. ప్రేమగా నీ తండ్రి పరిశుద్ధుడా, ఉదయకాలం ప్రభా నీ సన్నిధిలో ప్రతి
విషయం కొరకు మొరపెట్టుకోవటం మాకు నేర్పించండి. ఇంతవరకు ఎన్నో విషయాలు ఆ విధంగా మొరపెట్టినప్పుడు నువ్వు జవాబిచ్చిన దేవుడు. ఇక ముందు కూడా ఆ విధంగా నీపై ఆధారపడి జీవించడం మాకు నేర్పించండి. ఈ దినం మేము చేయి పనిపాట్లలో తోడుగా ఉండండి. రాకపోకల్లో క్షేమం కలుగు చేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి. ప్రియులైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. సమస్యలు ఉన్న వారిని విడిపించండి. ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింపచేయమని, ఉదయకాల దీవులతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.